కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండించారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. సూడా చైర్మన్ కోమటిరెడ్డి జరిగిన సంఘటనపై బాధ్యత గల పదవిలో ఉన్న కేటీఆర్ విలువైన సూచనలు ఇవ్వాలే గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఏంటని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగితే దాన్ని రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ బల్బు మాటలు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దోషులను తప్పకుండా పట్టుకొని శిక్షిస్తామని, గత బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదని మేము చెప్పడం లేదని పేర్కొన్నారు. మంతనిలో వామన్రావు మరియు అతని భార్యను నడి రోడ్డుపై కత్తులతో నరికి చంపినప్పుడు మేము మీలాగా రాజకీయం చేయలేదని, దోషులను శిక్షించాలని అన్నామని, అది కూడా మీకు చేత కాలేదని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో ఉట్కూరి వెంకట రమణారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, పులి కృష్ణ, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కేటీ రామారావు గారు ఆగమేఘాల మీద రాష్ట్రంలో ఏ ఇష్యూ లేదు, మాట్లాడడానికి కూడా ఏమీ లేదు, ఏదో ఒక లెక్క మాట్లాడాలి, వంకలేనమ్మ డొంక వెతుక్కున్నట్టు ఈ పిఎంజే జ్యువెలర్స్ది అది రాబరీ జరిగింది, దొంగతనం జరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. దొంగతనాలంటేనే ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. నీకు ఇష్యూ దొరకకపోతే ఇంత చిన్న ఇష్యూ పట్టుకొని దాని మీద మా ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా మాట్లాడడం, ఆయన జైలున్న ఖైదీలకు ట్రైనింగ్ ఇప్పిస్తారంటున్నారు. ఆయన ఉన్నది చెంచల్గూడ జైలు కాదు. కేటీఆర్ గారు మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడారు. చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరి దొంగలతో సావాసం కాదు, ఎవరు లేని రూమ్లో మీరు ఆయన పెట్టినారు, ఎవరు కూడా అటువైపు పోలేనటువంటి రూమ్లో మీరు పెట్టినారు, మీకు తెలుసా? కాబట్టి పిఎంజే జ్యువెలర్స్ యొక్క దుర్ఘటనను మేము బాధపడతా ఉన్నాం. మా ప్రభుత్వం కూడా చింతిస్తూ ఉన్నది. వారికి సంఘీభావం చెప్పినాం. వాళ్ళ యొక్క ఎవరైతే గాయపడ్డారో ఆ దొంగలను ఎదుర్కోవడం లోపల బుల్లెట్ ఇంజరీస్ అయినాయో మేము వెళ్ళి యోగక్షేమాలు కనుక్కోవడమే కాదు, వాళ్ళకు సంఘీభావం ప్రకటించి ఇక్కడ వైద్యం కాకపోతే హైదరాబాద్లో కూడా ప్రభుత్వ ఖర్చులతో చేయిస్తామని వాగ్దానం చేసినాం. మీకు తెలియకపోతే మీ నాయకులను అడిగి తెలుసుకోండి. నిన్నటి రోజు మా జిల్లా అధ్యక్షుడైన మేడిపల్లి సత్యం వెళ్ళారు, ఈరోజు నరేందర్ రెడ్డి గారు వెళ్ళారు, మరి ఈరోజు మరీ ముగ్గురం వెళ్ళాం. వాళ్ళు ఉన్న హాస్పిటల్లో పరామర్శించడం, ఆ సైట్ని విజిట్ చేసినాం. అంటే మేము ప్రభుత్వంలో లేనట్టాయి. అంటే మంత్రులు వస్తేనే ప్రభుత్వం అన్నట్ట, మీరు వస్తే ప్రభుత్వం అన్నట్ట. ప్రతిపక్షంలో మీ నుండి ఏమి పని లేక అసలు ప్రభుత్వం ఇష్యూ లేదు, ప్రజలందరూ సుభిక్షితంగా ఉన్నారు. ఇందిరా మహిళ ఓపెనింగ్ లోపల సంతోషంగా ఉన్నారు, ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక దుర్ఘటన జరిగింది, దీన్ని ఎట్లయినా పతాక శీర్షికను పెట్టాలని ఒక ముస్లాన్ని పక్కనేసుకొని ఆ తర్వాత గంగుల కలంలాగా స్థానికంగా ఉండే ఆయన వేసుకొని మీరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. ఎస్, రాబరీలు మీ కాలంలో జరగలేదా? మర్డర్లు మీ 10 ఏళ్ల పీరియడ్లో జరగలేదా? రేప్ కేసులు జరగలేదా? దిశ రేప్ కేసులు మీరు ఏం చేస్తారు? 24 గంటలు పట్టుకున్నారా? సజ్జనార్ గారు షూట్ చేస్తే ఆయన మీద కేసు ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా మీరు ఏం చేస్తున్నారు? దొంగలు అంటున్నారు, దొంగలు మీరే, గజ దొంగలు. మీ ఎంతమంది శాసనసభ్యులు దొంగతనం చేసి కబ్జాలు చేసి మీరు జైల్లో పాలైన, మేము జైల్లో పెడుతున్నాం, ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కక్ష సాధింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. మీ 24 మంది 20 మంది కార్పొరేటర్లు భూదందాలు చేసి భూ కబ్జాలు చేసి అవి పట్టుబడి అప్పుడున్న అవినాష్ మహంతి గారు
వాళ్ళని జైలు పంపించడం జరిగింది. ఇది మీ చరిత్ర. ఈ చరిత్ర మర్చిపోయి మమ్మల్ని కక్ష సాధింపు చేస్తున్నారని అనడం సిగ్గుచెడు. ఒక 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపి ఒక కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడడం మరీ సిగ్గులేని మాట. కాబట్టి మాట్లాడే ముందు బాధ్యతను గుర్తు చేసుకొని మాట్లాడాలని కేటీఆర్ గారికి చెప్పడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీసులకు ఒక కండువాలు తప్పితే మొత్తం ఎవరి మీద కేసు పెట్టాలంటే ఆ రోజు ఆ కేసు అడ్రస్టీ కేసు పెట్టాలన్నా ఇమ్మీడియట్గా నా మీద కేసు పెట్టలేదా? నేనేం చేసినా ధర్నా చేసిన పాపానికి 24 గంటలు పోలీసులు డిటైన్ చేసి పెట్టినారే. రోడ్డు కావాలని ధర్నా చేస్తాం, పోలీసు మీద మీ చేతుల్లో ఉన్నదని అడ్డమైన కేసులు పెట్టారు. ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం ఎవరి మీదనన్నా కేసు పెట్టిందా ఒకటి చూపించు. ఎవరినైనా అక్రమంగా అరెస్ట్ చేసిందా? ఎవరినైనా అక్రమంగా జైలుకు పంపించిందా? ఇంత దొంగతనం చేసిన మిమ్మల్నే మేము ఇంకా సాక్ష్యాధారాల కోసం ఒక న్యాయ వ్యవస్థలో నిపుణులైన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. మీరు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎవరెవరేం చేస్తున్నారని సిగ్గుగా నిర్మోహమాటం లేకుండా పిల్లల సంభాషణలు కూడా విన్న మీరు ఆ కేసును ఇంకా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసుకు భయపడి ప్రభాకర్ రావు అమెరికా నుండి తాత్సారం చేసినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నోరు మెదపట్లేదు. మీతో నిజం చెప్పేయాలని చాలా కష్టపడతా ఉన్నాం. టెలిఫోన్ కేసును అప్పుడే మర్చిపోయాను. అదేవిధంగా దిశ కేసును మర్చిపోయాను. ఇంకా పేపర్ లీకులు, ఎంసెట్ లీకు, అదేవిధంగా నీట్ లీకు, అదేవిధంగా ఏపీపీఎస్సీ టీజీఎస్పీఎస్సీ పేపర్ లీక్. ఇంత నిర్మమాటంగా మీరు చెప్తా ఉన్నారు. మరి వామన్ రావు హత్య కేసు, వైఫ్ అండ్ హస్బెండ్ అంతని లోపల నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా హత్య చేసిన మీరు ఈరోజు హత్యల గురించి బుల్లెట్ల గురించి మాట్లాడితే బాగుంటుంది. మీకే మీ యొక్క ఆలోచనకే వదిలేస్తా ఉన్నాం. అది మీ యొక్క ప్రభుత్వం తీరు. ఇంతవరకు మరి ఎవరైతే చేసిన మేనమామైన ఆయనను ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆయన దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి చేసి కూడా నిస్సిగ్గుగా నిర్లక్ష్యంతో ప్రభుత్వంపై నిందలు వేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గర 3 శాఖలు 4 శాఖలు ఉంటే మాకేం ఇబ్బంది లేదు కదా, నీకేం ఇబ్బంది? సమర్థవంతంగా ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను చాలా సంస్కరణలు తీసుకొచ్చి స్కూళ్ళ బాగోగులు, స్కూళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు, రిపేర్స్, టీచర్ల ట్రాన్స్ఫర్స్, టీచర్ల ప్రమోషన్స్, ప్రతి స్కూల్లో ప్రతి సబ్జెక్టుకు టీచర్గా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పోలీసులకు ఆ రోజు ఇన్నోవాలు ఇప్పించి 70,000 పెద్ద పోలీస్ స్టేషన్కు, చిన్న పోలీస్ స్టేషన్ 30,000. ఎన్ని రోజులు నడిపినారట్లా? మీ చెప్పు చేతలు ఉండడానికి, ఏది చెప్తే అది రాయడానికి. ఇంకా మేము బుక్కులు మెయింటైన్ చేస్తున్నాం. సిగ్గుండాలని చెప్పుకోవడానికి 10 ఏళ్ళు నియంతృత్వమే కదా. డెమోక్రసీ కూలి అయిపోయింది డిక్టేటర్షిప్తోని. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని కేటీఆర్కి నేను చెప్తా ఉన్నాను. ఏది పడితే అది మాట్లాడాలి కాదు. మీరు చేసిన అరాచకాల వల్లనే ఈరోజు ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. మేము అట్లాంటివి చేయలేదు. కాబట్టి తప్పకుండా బిఎంజీ జ్యువెలర్స్లో జరిగినటువంటి రాబరీ విషయంలో 32 గంటలు కాదు 11 గంటలకు జరిగింది. ఈరోజు 11 గంటలకు 24 గంటలు, 32 గంటలు ఇంకా కాలే. తప్పకుండా ఛేదిస్తాం. ఈరోజు సాయంత్రము 8-9 గంటల లోపల దొరకబడతామని మా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసు యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఎవరి చెప్పు చేతల్లో పనిచేయట్లేదు, ఎవరు చెప్పినట్టు వాళ్ళు పనిచేయట్లేదు. వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకండి. వీలైతే మంచి సలహాలు ఇవ్వండి. మీకేమైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి. ప్రభుత్వానికి సహకరించండి. వాళ్ళని ఏ విధంగా ఛేదించాలో చెప్తే బాగుంటుంది. తప్పకుండా ఈ జ్యువెలర్స్ని ఏం పట్టుకోము. అప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ జరిగింది, మనపురం జరిగింది, ఆంధ్ర బ్యాంక్ జరిగింది, కెనరా బ్యాంక్ పూచలు పోసినారు. ఇవన్నీ మీ సమాజంలో కూడా జరుగుతాయి. ప్రభుత్వం పట్టుకోవడం, వాళ్ళని శిక్షించడమే ముఖ్యం. కాబట్టి అది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు హోంమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి వీటిని ఛేదించకుండా వదిలిపెట్టం. త్వరలోనే వాళ్ళను కటకటాల వెనుక పంపిస్తామని కూడా మీకు తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ. విషయంలో మరి మేము తీవ్రంగా పరిగణించి పెద్దలు మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ బాబు సత్యనారాయణ గారు పాటు మన కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ
ప్రెస్ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక రాబరీ జరుగుతుంది, అంతర్రాష్ట్ర దొంగల ముఠా వచ్చి అదను చూసుకొని చేసినటువంటి రాబరీకి సంబంధించి జరిగితే దాంట్లో ఆ ఉద్యోగస్తులకు సంబంధించి గాయాలన్నీ మేము మానవత్వంతో ఎవరైనా దాన్ని ఖండించాల్సి ఉంటుంది. కానీ ఎట్లా పడుతుంది అట్లా ఏది పడుతుంది బిడ్డా కేటీ రామారావు కబడ్దారని చెప్తా ఉన్నాం. మా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు చాలా రోజులు చూస్తాను, అవాకులు చవాకులు మాట్లాడుతాను. ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది మాట్లాడుతాను. నీ బల్బు బాగా ఎక్కువైపోయింది, కరీంనగర్ గడ్డ గురించి తెలియదు బిడ్డ అని చెప్తాను. నాలుక కోస్తామని చెప్పి హెచ్చరిస్తాము. ఇది చివరిసారిగా హెచ్చరిస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి తమాషా చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏది పడుతుంది ముఖ్యమంత్రి గారు పట్టుకొని దొంగలతోటి ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో పోల్చుకుంటాం, తమాషా చేస్తా ఉన్నాం. బిడ్డ నీకు బల్బు బాగా అయిపోయింది, ఈ బల్బు తెంచే రోజు దగ్గరలో ఉన్నది. ఈ కరీంనగర్ గడ్డ గురించి తెలియదు, నువ్వు కరీంనగర్ గడ్డకు వచ్చి నీ బల్బు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, కబడ్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. ఖచ్చితంగా ఆ రాబరీకి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. ఖచ్చితంగా దొంగలు పట్టుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి వారి ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఏం చేయాలో చేస్తూ ఉన్నాం. నువ్వు ప్రతిపక్షకు సంబంధించిన పార్టీ నాయకుడిగా నీ సహకారం ఏందో చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి గారి మీద ఏది పడుతుందో మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరిమి కొడుతూ ఇంతకుముందు చెప్పినాం, ప్రాక్టికల్గా చూపించాల్సి వస్తుంది. బిడ్డ ఖబర్దార్ అని చెప్తాము. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాలుగు కూస్తామని చెప్పి చెప్తాము. ఏదైనా ఉంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు నీ బాధ్యత ఎందుకు మాట్లాడాలి. ఏది వాడితే అది మాట్లాడతా అంటే చూస్తూ కూర్చొని బిడ్డ ఖబర్దార్. మీ ఆయంలో ఏం జరిగిందో లిస్టు చదివే సమయం కాదు వాటి మీద చదువుతారు. ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటారు. మేమేం చేసినారు మేమేం చేసినాం తప్పులు ఎంచుకునే సమయం కాదు ఇది. కాబట్టి ఓపిక పడతాను. చాంతాడంత లిస్ట్ ఉంటుంది. అసలు దొంగలు మీరే, ఎవడో దొంగ అవసరం, గజ దొంగలు మీరు. ఈ రాష్ట్ర ఖజానాను చూసుకున్నటువంటి గజ దొంగలు మీరు మాట్లాడేది దొంగల గురించి. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కేటీ రామారావు ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే కరీంనగర్ గడ్డ రుచి ఏందో చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దారని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. అంతకన్నా డబ్బులు ఎక్కువైంది. వాళ్ళు క్వాలిటీ లేని కెమెరాలను పెట్టించారు. అసలు కమాండ్ కంట్రోల్ పనిచేయకపోవడం అనేది ఉండదు. కొంచెం సిగ్గు వాళ్ళు మాట్లాడడానికి. కమాండ్ కంట్రోల్ అనేది కంపల్సరీ ఉంటుంది. నిఘా వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అది 10 కెమెరాలు పనిచేసినా 700 కెమెరాలు పనిచేసినా కమాండ్ కంట్రోల్ అనేది కంపల్సరీ నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. కెమెరాలు ఏమన్నా ఉంటే తక్కువ పనిచేసే అనాలి, తెలుగు ఉంటుందో లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటాయి. కానీ కమాండ్ కంట్రోలర్ పనిచేస్తలేదు అనేది బుద్ధి తక్కువతాను. అది ఇక్కడ కాదు, ఎక్కడైనా పనిచేస్తుంది. ఏదో పడుతుంది ఆరోపణలు చేస్తా అంటే ఇక్కడ చూస్తూ నిరూపించుకొని కమాండ్ కంట్రోల్ పనిచేస్తలేదు చెప్పి దమ్ముంటే. ఈ గస్తీ వాహనాలు లేకనే కొంచెం అట్లా వాళ్ళు సాహసించారు. గస్తీ వాహనాలు ఉంటే కొంచెం భద్రత టౌన్ పరంగా ఉంటుండే కదా అని వాళ్ళు మా ఆ రోజు జరిగింది ఏంటంటే ఆ రోజు నీట్ ఎగ్జామ్ పోలీస్ బందోబస్తు కొంత వేరే దిక్కు పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అలా జరుగుతా ఊహించింది కాదు కదా. కాబట్టి పోలీసులు వేరే డైవర్షన్ నుంచి రావడానికి కొంత టైం పట్టింది. ఇవన్నీ చూసుకునే వాడు ప్లాన్ చేసింది. వాడైనా దొంగ అనేటోడు ప్లాన్ చేసుకొని చేస్తారు కదా. వీళ్ళు కూడా దొంగతనం ఖజానా కాల్ చేసినప్పుడు కవిత చెప్పినట్టు వీళ్ళు ఏదైతే దొంగతనం చేసిన వాళ్ళు కవితనే చెప్పింది. వీళ్ళు కూడా ఈ దొంగలు ఎట్లా చేసారు, ఈ దొంగలు కూడా అట్లా చేశారు. అందుకే తొందర పట్టుబడతలేరు. బీఆర్ఎస్ దొంగలు చేసింది కూడా వీళ్ళలాగానే. అలా కాలు ఖజానా చేశారు, వీళ్ళు బ్యాంక్ జ్యువెలరీ షాప్ చేశారు. పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు కూడా ఇట్లాంటి అదులు చూసుకొని చేశారు కాబట్టి ఇంకా అంత తొందర దొరకలేదు. వీళ్ళని కూడా ఎప్పుడు పోలీస్ జైల్లో పెట్టాల్సిందే. కరీంనగర్ పట్టణంలో దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టారని చెప్పేసి కమాండ్ కంట్రోల్ ఉంది కదా. మరి ఒక్క కెమెరాలు కూడా వీళ్ళు కనిపించలేదా వీళ్ళకి పోలీసు వాళ్ళకి అని వాళ్ళు కనిపించారు కదా. కనిపించలేదు ఎందుకు అనుకుంటున్నారు? ఆ కెమెరాల సహాయంతోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు మెయిన్ రోడ్ మీద కాకుండా కెనాల్ పక్కన ఉన్న రోడ్లకి వెళ్ళిపోతున్నారు. అటువైపు కెమెరాలు, ఆ కెమెరాల సహాయంతోనే కదా
వాళ్ళు ఎటు పోయినా తెలిసింది, రామడుగు వైపు వెళ్ళారు, రామడుగు నుంచి ఆ కెనాల్ వైపు వెళ్ళారు, ఆ కాలువ పక్క నుంచి వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత కట్ ఆఫ్ అయిపోయింది. శాటిలైట్ పిక్చర్స్ గురించి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఎప్పుడు కూడా నేరస్తులు ఏదో ఒక క్లూను వదిలి వెళ్తారు, తప్పకుండా వాళ్ళు దొరుకుతారు. అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలను ఎండలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. వాటి మీద మాట్లాడమని చెప్తా ఉన్నారు. జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు కదా, ఒక్క మంత్రి కూడా రాలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపై మీ స్పందన? రేపు ముగ్గురం, నేను ఒక ఎమ్మెల్యేని, మేడిపల్లి సత్యం ఒక ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ గారు, మా సుడా చైర్మన్, మా కార్పొరేట్, మేమందరం ప్రభుత్వం లేమా. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. ఆ ధ్యాస లేని మనుషులు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ కోసం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. తప్పకుండా వాళ్ళు రేపు సాయంత్రం వస్తారు, పరామర్శిస్తారు. నేను డాక్టర్గా ఆయన కండిషన్ అంతా కనుక్కున్నాను. ఆయన ఎక్కడైతే ఛాతీలో జరిగిన బుల్లెట్ ఇంజరీస్ చూశాను, కడుపులో జరిగిన చూశాను, పేగుల కదలికలు చూశాను. ప్రతిదీ కనుక్కొని వాళ్ళకి వైద్యం ఏ విధంగా వర్ణించాలో కూడా సూచనలు చేస్తాం సర్జన్గా. ఒట్టిగానే ఆశామాషగా చూసి ఇట్లా బాగున్నామని రాలే, ప్రతి విషయం క్షుణ్ణంగా చూస్తాం. కాబట్టి పరామర్శించడం, వాళ్ళకు భరోసా కల్పించడం, మీ ప్రాణాలకు భద్రత ఉంటుందని చెప్పినాం. ఏమైనా ఆర్థిక సాయం కావాలని చెప్పినాం. ఈ ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేకపోతే హైదరాబాద్ కూడా తీసుకెళ్ళి మంచి ఆసుపత్రిలో మీకు వైద్యం చేస్తామని చెప్పినాం. కానీ వాళ్ళు జాయిన్ అయిన మంచి హాస్పిటల్సే వైద్యం చేస్తూ ఉన్నారు, వైద్యం కొనసాగుతూ ఉన్నారు. 4-5 రోజులు డెఫినెట్గా పడుతుంది. అంతేగాని వాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పిందే మీరు చేయాలనుకుంటున్నారు. గుండగట్టుల 60 మంది చనిపోతే పరామర్శించే సోయి లేని వాళ్ళు, మామూలుగా 10 ఏళ్ళు పండుకున్నవాడు, ఎక్కడ ఏం జరిగినా ఒక కేసీఆర్ అంటే వాడు బయటకు వెళ్ళినవాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు. రైల్వే యాక్సిడెంట్ అయితే పరామర్శించడానికి రాలే, పిల్లలు చనిపోతే కొండగట్ల 100 మంది స్థానిక నాయకత్వం అంతా నిన్న నుంచి తిరుగుతా ఉన్నాం. సిగ్గుండాలి కదా. రాబరి అయిన నెక్స్ట్ మినిటే నేను మాట్లాడాను. డిసితో మాట్లాడినా, సిఐతో మాట్లాడినా, సిపితో మాట్లాడినా, మళ్ళీ వృద్ధున మాట్లాడినా, వాళ్ళని తీసుకొచ్చినా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.